ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి గత వారం మనమందరం కూడా దేవుడు ఏలితో చేసిన ప్రమాణము ఎవరి కాలములో నెరవేరింది, ఏలి సంతానము నుంచి వచ్చిన చివరి యాజకుడు ఎవరు, సాదోకు ఎక్కడి నుంచి వచ్చాడో, ఇవన్నీ కూడా చాలా అద్భుతముగా గత వారం మనము విన్నాము. ఇక ఈరోజు మరొక అద్భుతమైన టాపిక్ని మనం నేర్చుకోబోతున్నాము. ఈరోజు మనము నేర్చుకుంటున్న అంశము ఏంటి అన్నప్పుడు, సమూయేలు గారి తండ్రి ఎల్కానా అని మనందరికీ తెలుసు. ఈ ఎలుకానా ఈయన ఎవరు? ఈయన ఎఫ్రాయిమీడా, ఈయన లేవీడా? ఈయన ఎఫ్రాయిమీడైతే యాజకత్వం చేయడానికి ఏలి గారు సమూయేలును ఎందుకు తీసుకుంటాడు అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా, మరొక అద్భుతమైన పాఠాన్ని చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. కొన్ని రిఫరెన్స్లు వస్తాయండి. బహు జాగ్రత్తగా మీరు బైబిల్ను చూడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి అందరం కూడా సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఎఫ్రాయిము మన్యమందు రామ్మత్తై మొసోఫీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. ఇతను ఎల్కానా ఎవరు అంటే యెరోహాము కుమారుడు అని మనం చదువుకుంటున్నాం. వీరు ఎవరు అంటే ఎఫ్రాయిమీయుడైన ఎఫ్రాయిమీయులు యాజకత్వం ఎలా చేస్తారు? ఎఫ్రాయిమీయులు యాజకత్వం అన్నది వాళ్ళు ఎలా చేస్తారు? సమూయేలు గారు మనం మనందరికీ తెలుసు, సమూయేలు గారి తండ్రి ఎల్కానా. వీరిని సమూయేలు గారిని ఎలా ఏలి గారు ఆయన ఎలా అప్పచెప్తే వీళ్ళు ఎలా తీసుకున్నారు? ఏలి గారు ఎలా తీసుకున్నాడు? ఇంతకీ ఏలి గారు ఎందుకు సమూయేలు గారిని తీసుకున్నాడు అన్నప్పుడు తన దగ్గర పరిచర్య చేయడానికి, పని చేయడానికి తీసుకున్నాడు కదా. వీళ్ళు ఎఫ్రాయిమీయులైతే ఏలి గారు ఎందుకు తీసుకున్నాడు అన్నది చాలా జాగ్రత్తగా బైబిల్ నుంచి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఇంతకీ ఎల్కానా అన్న పేరుకు అర్థం ఏంటంటే, ఎల్ అంటే దేవుడు, కానా అంటే హిబ్రూ భాషలో సృజించును అంటే దేవుడు సృజించును. ఎల్కానా అన్న పేరుకు అర్థం ఏంటంటే దేవుడు సృజించును. బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఎల్కానాలు ఉన్నారో ఒక్కసారి మనం అందరం కూడా చూడగలిగితే, బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారో మనం చూడగలిగితే, దయచేసి ముందుగా నిర్గమాకాండము 6వ అధ్యాయము, దయచేసి నిర్గమాకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 24వ వచనము, కోరాహు కుమారులు అసీరు, ఎల్కానా, అబియా, సాపు వీరు కోరాహీల కుటుంబములు. ఇక్కడ మనకు ఒక ఎల్కానా కనపడుతున్నాడు. అసీరు కుమారుడు ఎల్కానా. ఇదే విషయాన్ని దినవృత్తాంతముల మొదటి గ్రంథము దయచేసి 6వ అధ్యాయము 22, 23 వచనాలు మనము చదువుకుందాము. 22, 23 వచనాలు ఇంకాస్త క్లారిటీగా అక్కడ చెప్పాడండి. కాహాతు కుమారులలో ఒకడు అమ్మినాదాబు, వీని కుమారుడు కోరాహు కుమారుడు అసీరు కుమారుడు ఎల్కానా. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఒక కోరాహు కుటుంబీకులలో ఒక ఎల్కానా కనబడుతున్నాడు.
అందుకేనండి వీళ్ళకి మూల పురుషుడు ఎవరు అంటే కోరాహు. కోరాహు కోరాహు కాబట్టి కోరాహీయులు అని పిలువబడ్డారు. కోరాహీయులు అని పిలువబడ్డారు. అంటే కోరాహు కుటుంబీకులలో కోరాహు కుటుంబ ఆ కుమారుడు అసీర్ అయితే ఆ అసీరు కుమారుడే ఎల్కానా. ఎల్కానా ఈ ఎల్కానా సమూయేలు గారి తండ్రి కాదు. ఈ ఎల్కానా సమూయేలు గారి తండ్రి కాదు. ఇతను మొదటివాడైతే ఇక రెండో వాడిని మనం చూడగలిగితే అదే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. తోయాహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహాతునకు పుట్టెను, మహాతు అమాషయికి పుట్టెను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఇక్కడ మరొక ఎల్కానా కనపడుతున్నాడు. ఇతనట ఎవరటండి? ఇతను ఎల్కానా. ఇతను సూపునకు తండ్రి. సూపునకు తండ్రి. ఇతను కూడా సమూయేలు గారి తండ్రి కాదు. ఇప్పుడు ఇద్దరు కనిపించారు మనకు. మరొక ఆయనను కూడా మీరు చూడగలిగితే అదే అధ్యాయము మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 36వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 36వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అమాషయి ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజరియాకు పుట్టెను, అజరియా జఫన్యాకు పుట్టెను. ఇక్కడ మరొక ఎల్కానా కనపడుతున్నాడు. యోవేలు కుమారుడైన ఎల్కానా. యోవేలు కుమారుడైన ఎల్కానా. ఇతను కూడానండి సమూయేలు గారి తండ్రి కాదు. సమూయేలు గారి తండ్రి కాదు. ఇప్పటికి మనకి ఎంతమంది కనిపించారంటే 3 కనిపించారు. మరొక ఆయనను కూడా మీరు చూడగలిగితే అదే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యాజకులలో ఇక్కడ యాజకులలో అని మనం చదువుకుంటున్నాము. ఏదాయ యెహోయారీబు యాకీను. ఇక్కడ యాజకుల కుటుంబంలో ఇప్పుడు 16వ వచనానికి మీరు రాగలిగితే అక్కడ ఏదుతోను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయ కుమారుడైన ఒబద్యా, నెటో పాతీయుల గ్రామములో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరక్యా. ఇక్కడ మీరు చూడగలిగితే ఇక్కడ మరొక ఎల్కానా మనకు కనపడుతున్నాడు. ఎవరి ఎల్కానా అంటే 10వ వచనంలో మనం చూసాము, యాజకుల కుటుంబములో ఒక ఎల్కానా కనపడుతున్నాడు. ఆ 16వ వచనంలో ఏమనుందండి? నెటోపాతీయుల గ్రామములో కాపురమున్న ఎల్కానా. బెరెక్యా అని అక్కడ మనం చదువుకుంటున్నాం. ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితేనండి ఇక్కడ మరొక ఎల్కానా కనపడుతున్నాడు. అతను ఒక యాజకుడు, కానీ ఇతను కూడా సమూయేలు గారి తండ్రి కాదు. ఇతను 4వ వాడైతే ఇక 5వ వాడుని కూడా మీరు చూడగలిగితే దయచేసి 12వ అధ్యాయము అదే దినవృత్తాంతములు 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మొదటి వచనము, దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిగ్గులగునకు వచ్చిరి. మరి సౌలు గారు తరుముతున్నారు కదండి. సౌలు గారు తరుముతున్నప్పుడు యుద్ధ సహాయము చేయడానికి కొంతమంది దావీదు గారి దగ్గరికి వచ్చారట. యుద్ధ సహాయం చేయడానికి కొంతమంది దావీదు గారి దగ్గరకు వచ్చారు. ఆ కొంతమందిలో ఒక అతని పేరు మీరు చూడగలిగితే 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. కోరాహీయులకు ఎల్కానా అంటే దావీదు గారికి యుద్ధ సహాయము చేయడానికి వచ్చిన వారిలో ఒక అతని పేరు ఏంటంటే ఎల్కానా. ఇతను కూడానండి మీరు ఆలోచన చేయగలిగితే ఇప్పుడు మనం నిర్గమకాండములో కోరాహు కుటుంబంలో ఒక ఎల్కానా కనపడింది కదండి. ఆయన వేరు ఈయన వేరు. ఈయన ఒకటి కాదండి.
నిర్గమకాండంలో కనిపించిన ఆయన వేరు, ఇక్కడ ఉన్న ఆయన ఈయన వేరు. కాబట్టి ఈయన కూడా సమూయేలు గారి తండ్రి కాదు, సమూయేలు గారి తండ్రి కాదు. అదే దినవృత్తాంతములో మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. బెరక్యాయును ఎల్కానయును మందసమునకు ముందు నడుచుచు కావలి వారిగాను. ఇక మరొక ఆయన ఇక్కడ మనకు కనబడుతున్నాడు. దావీదు గారి కాలములో మందసము మోసే వారిలో, మందసము చుట్టండి ముందు వెనకాల ఫ్రంట్ బ్యాక్ ఆవరించిన వారిలో మరొక ఆయన కనబడుతున్నాడు. ఆయనే ఎల్కానా కనబడుతున్నాడు. ఎల్కానా మనకు కనబడుతున్నాడు. ఇతను కూడానండి సమూయేలు గారి తండ్రి కాదు. ఇప్పుడు 6గురిని చూసాం మనం. ఇంకొకతన్ని కూడా మీరు చూడగలిగితే, దయచేసి మరొకతన్ని కూడా మీరు చూడగలిగితే, దినవృత్తాంతముల 2వ గ్రంథము దయచేసి 28వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయము దయచేసి 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. పరాక్రమశాలులైన ఎఫ్రాయిమీయుడగు జిక్రీ రాజసంతతి వాడైన మయాషేయాను సభాముఖ్యుడైన అజ్రికాయను ప్రధానమంత్రి అయిన ఎల్కానాను హతము చేసెను. ఇక్కడ ఈ పదం దగ్గరనండి ఇంగ్లీష్ బైబిల్లో ఏం ఉపయోగించాడంటే ఎల్కానా అన్న పదాన్ని ఉపయోగించాడు. ఎంతమంది అయ్యారంటే 7గురు అయ్యారు. ఇతను కూడా సమూయేలు గారి తండ్రి కాదు. మరి ఇప్పుడు మనము చూస్తున్నాము, ఇక చివరి ఆయన ఇప్పుడు 7గురిని చూసాము. మరి ఇంతకుముందు మనం సమూయేలు మొదటి గ్రంథము మొదటి వచనాన్ని మనం చూడగలిగితే ఎఫ్రాయిము మాన్యమందు రామ్మత్తై మొసిఫీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. ఎల్కానా ఎవరు అంటేనండి యెరోహాము కుమారుడు. ఇప్పుడు టోటల్గా మనకి ఎంతమంది కనిపించారు అన్నప్పుడు ఇదిగోనండి 8 మంది మనకు కనబడుతున్నారు. బైబిల్లో టోటల్గా ఎంతమంది ఎల్కానాలు ఉన్నారు అంటే 8 మంది ఉన్నారు. అదే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 11వ వచనము, తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అంటే ఇక్కడ ఈ ఎల్కానా ఎవరు అన్నప్పుడు సమూయేలు గారి తండ్రి ఎల్కానా. అదే అధ్యాయములో 20వ వచనాన్ని మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూడగలిగితే 20వ వచనములో యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిరి. సమూయేలు గారు పుట్టిన తర్వాత మరలా ఆ ఎల్కానాను తర్వాత హన్నమ్మను మరి ఏలి గారు దీవిస్తారు. ఆ తర్వాత మరలా ఆ 3 కుమారులు మరి 2 కుమార్తెలు పుడతారు, మనందరికీ తెలుసు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే ఈయన ఎవరు అంటే సమూయేలు గారి తండ్రి. ఇదే విషయాన్ని మరలా దినవృత్తాంతముల గ్రంథంలో కూడా మనం క్లియర్గా చూడగలిగితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము దయచేసి 6వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలియేలునకు పుట్టెను, ఎలియేలు
తోయాహుకును పుట్టెను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇదిగోనండి సమూయేలు గారు, ఇక్కడ ఎల్కానా, అలాగే ఇంకా మనకు ఈ యొక్క ఎల్కానా గారి యొక్క తండ్రి ఎవరు అంటే యెరోహాము. యెరోహాము యెరోహాము అంటే బైబిల్లో టోటల్గా ఎంతమంది ఎల్కానాలు ఉన్నారు అన్నప్పుడు 8 మంది కనపడుతున్నారు. 8 మంది కనపడుతున్నారు. ఎక్కడ ఎల్కానా కనిపించిన సమూయేలు గారి తండ్రి, సమూయేలు గారి తండ్రి అనుకోవడానికి లేదండి. యెరోహాము కుమారుడే ఎల్కానా, ఆ ఎల్కానే సమూయేలు గారి యొక్క తండ్రి గారు. అయితే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు సమూయేలు గారు కావచ్చు, ఎల్కానా గారు కావచ్చు, యెరోహాము గారు కావచ్చు, వీరు ఎవరు అని మనం చదువుకున్నాము అంటే ఎఫ్రాయిమీయులు అని మనం చదువుకున్నాము. సమూయేలు మొదటి గ్రంథము అక్కడ మనం చదువుకున్నాం కదండి. మొదటి గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనములో ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన ఎఫ్రాయిమీయులు, ఎఫ్రాయిమీయులు, ఎఫ్రాయిమీయులు. మరి వీరు ఎఫ్రాయిమీయులైతే యాజకత్వపు పని ఎలా చేస్తారు? యాజకత్వ పని ఎలా చేస్తారు? ఎందుకంటే దేవుడు యాజకత్వము చేసే బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చాడు అంటే లేవీయులకు ఇచ్చాడు, లేవీయులకు ఇచ్చాడు, లేవీయులకు ఇచ్చాడు. మరి మీరు ఆలోచన చేయగలిగితే, మరి వీరు లేవీయులు కాకపోతే, మరి వీళ్ళు లేవీయులు కాకపోతే ఏలి గారు ఎందుకు చేర్చుకున్నారు? ఏలి గారు అంత తెలివి దక్కేవాడా? ఏలి గారు అంత తెలివి లేనివాడా? మీరు ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది అంటే, ఇదిగోనండి ఎఫ్రాయిమీయుడైన, ఎఫ్రాయిమీయుడైన అంతా ఈ పదం దగ్గరే ఉందండి. ఈ పదం దగ్గరే ఉంది. ఈ పదం గనక మనకు అర్థమైతే, ఎఫ్రాయిమీయులు, ఎఫ్రాయిమీయులు అన్న పదం మనకు అర్థమైతే ఈ టాపిక్ అంతా కూడా మనకు అర్థమవుతుందండి. మరి ఎఫ్రాయిమీయులు అంటే ఎవరు వీళ్ళు అని మనం చూడగలిగితేనండి, ఇది మనం చూడగలిగితే మరి దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు ప్రభువుని ఏమని పిలుస్తున్నారు అంటే ఇదిగోనండి, ఏమని పిలుస్తున్నారు? గలిలయలోని నజరేతు వాడగు, నజరేతు వాడగు. యేసుక్రీస్తు వారు ఆయన యూదా గోత్రానికి చెందినవాడు. మన ప్రభు ఏ గోత్రానికి చెందినవాడు? యూదా గోత్రానికి చెందినవాడు. మరి యూదా గోత్రానికి చెందినవాడైతే నజరేయుడైన యేసు అని పిలుస్తున్నారు. ఎందుకంటేనండి యేసుక్రీస్తు వారికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఇదిగో ఆ ఊరును బట్టి ఆ ఊరిలో పెరిగాడు గనక, నజరేతులో పెరిగాడు గనక, ఆ పెరిగిన ఆ ఊరును బట్టి నజరేయుడైన అందుకే ఊరును యాడ్ చేశాడు. ఊరు పేరుతో పిలుస్తున్నారు కానీ గోత్రముతో కాదు. జ్ఞాపకం ఉంచుకోండి. యేసుక్రీస్తు వారి గోత్రం వేరు, ఆయన గోత్రమేమో యూదా గోత్రమో. కానీ నజరేయుడగు అని ఎందుకు అంటున్నారు అంటే ఆ ఊరిలో పెరిగాడు గనక ఇదిగోనండి నజరేయుడు అని పిలువబడ్డాడు. అదే మత్తయి సువార్తలో ఇంకా 26వ అధ్యాయము 71వ వచనము, 26వ అధ్యాయం 71వ వచనంలో కావచ్చు, మార్క్స్ వార్త మొదటి అధ్యాయం 24వ వచనములో, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 47వ వచనములో, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 67వ వచనములో, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 6వ వచనములో రాయబడ్డాయండి నజరేయుడు అని. అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయం 45వ వచనములో, యోహాను సువార్త 18వ అధ్యాయం 5వ వచనములో, యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనములో కూడా నజరేయుడు అన్న ఎందుకు పిలువబడ్డాడు అంటే ఊరు పేరును బట్టి గాని గోత్రాన్ని బట్టి మాత్రము కాదు. ఇక అపోస్తుల కార్యములో కూడా ఏముందో ఈ మాట మాత్రం మనం చదవగలిగితే, అపోస్తులుల కార్యములు, దయచేసి అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము దయచేసి
22వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 2వ అధ్యాయము, దయచేసి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 22వ వచనము. ఇజ్రాయేలు వారలారా, ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగాను మీకు కనబరచెను, ఇది మీరు ఎరుగుదురు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే నజరేయుడగు యేసు చేత, నజరేయుడగు యేసు చేత. యేసుక్రీస్తు వారు నజరేయుడు ఎలా అయ్యాడు అంటే ఊరును బట్టే గాని ఆయన గోత్రాన్ని బట్టి మాత్రము కాదు, గోత్రాన్ని బట్టి మాత్రము కాదు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత మరి పిలాతు ఒక పై విలాసము రాయిస్తాడండి, పై విలాసం రాయిస్తాడు. INRI అనే ఒక పై విలాసం రాయిస్తాడు. ఈషూస్ నజరేయన్ రెక్స్ ఇడియోరం, ఈషూస్ నజరేయస్ రెక్స్ ఇడియోరం అన్న మరి INRI అని ఆ పై విలాసం రాయిస్తాడు. ఆ పేరుకి అర్థం ఏంటంటే జీసస్ ఆఫ్ నజరేత్, కింగ్ ఆఫ్ జ్యూస్, జీసస్ ఆఫ్ నజరేత్, కింగ్ ఆఫ్ జ్యూస్ అనే అర్థం వచ్చే విధముగా INRI అనే ఒక పై విలాసము రాయిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నజరేతులో పెరిగాడు గనక, నజరేతులో పెరిగాడు గనక నజరేయుడు అని పిలువబడ్డాడు, నజరేయుడు అని పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డాడు అంటే గోత్రాన్ని బట్టి కాదు, ఆయన పేరును బట్టి, ఆయన ఊరు పేరును బట్టి, ఆయన ఊరు పేరును బట్టి నజరేయుడని పిలువబడ్డాడు. కానీ ఆయన గోత్రం మాత్రము యూదా గోత్రము. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక రెండో విషయాన్ని మీరు చూడగలిగితే మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము, దయచేసి మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు మరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మగ్దలేనే ఇక్కడ మగ్దలేనే అనే పేరు ఏంటంటేనండి మెగద్దల అనే ఊరుకు చెందిన స్త్రీ అండి ఈమె. అమ్మ దయచేసి డిస్టర్బ్ చేయకండి అమ్మా. మెగిద్దల అనే ఊరుకు చెందిన స్త్రీ అండి ఈ మరియ. అంటే మగ్దలేనే అని ఎందుకు అంటున్నాడంటే ఊరు పేరును బట్టి. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే 27వ అధ్యాయం 32వ వచనములో, వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. కురేనీయుడు అంటే అదొక ప్రాంతం పేరు. కురేనియా కానివ్వండి, లిబియా కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాంతాల పేరు. అతని పేరు సీమోను. కురేనీయుడైన అంటే ప్రాంతం పేరు బట్టి పిలువబడుతున్నాడు, ప్రాంతం పేరును బట్టి. అలాగే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, దయచేసి 24వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణ్యుడై ఉండెను. ఇక్కడ అలెగ్జాంద్రియా అంటే అతను ఆ ఊరు అలెగ్జాంద్ర అనే ప్రాంతం వాడే ఈ అపోలో. అంటే పేరుకు ముందు ప్రాంతాన్ని యాడ్ చేస్తున్నారు చూడండి, పేరుకు ముందు ప్రాంతాన్ని యాడ్ చేస్తున్నారు. అలాగే అదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే, 9వ అధ్యాయము 10, 11 వచనాలు కూడా మనం చూడగలిగితే, దమస్కులో అననీయాను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తినగా నిలవబడి వీధులకు వెళ్ళి యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇంతకీ ఈ సౌలు ఏ ప్రాంతానికి చెందిన వాడంటే తార్సువాడైన సౌలు.
అంటే పేరుకు ముందు ఇదిగోనండి ఆ ఊరి పేరు, వాళ్ళ ప్రాంతం పేరు పేరుకు ముందు మనకు కనబడుతుంది. అలాగే మరి రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా అక్కడ సిరియా వాడైన నయమాను అని మనం చదువుకుంటాము. ఇప్పటికీ సిరియా దేశం ఇప్పటికీ ఉన్నదండి. సిరియా దేశము ఇప్పటికీ ఉన్నది. ఆ సిరియా వాడైన నయమాను ఏ దేశానికి చెందినవాడంటే సిరియా దేశానికి చెందినవాడు నయమాను. అలాగే అదే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయములో మనకు 12వ వచనంలో శునేమియురాలు గనురాలైన స్త్రీ అని మనకు కనీసం ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె ఏ ప్రాంతానికి చెందిన స్త్రీ అంటే आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात అమ్మాయి ఎవరో కానీ దయచేసి మ్యూట్ చేసి కనెక్షన్స్ ఇవ్వండి. మీకు తెలుసు, దయచేసి డిస్టర్బెన్స్ చేయకండి అమ్మా. కాబట్టి ఇక్కడ కూడా షునేము అని మనము ఊరు పేరు చదువుకుంటున్నాము. ఇక మనము యెహోషువ గ్రంథానికి రాగలిగితే త్వరగా దయచేసి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 33వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాము. ఇజ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత యెహోషువ గారి కాలములో భూభాగాలు పంచిపెడతాడండి. చాలా జాగ్రత్తగా దయచేసి మనసు పెట్టి వినండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మరి చాలా పెద్ద అంశాలు మీకు తెలిసినవే కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక యెహోషువ గారి కాలంలో భూభాగములు పంచిపెడతాడు, మనందరికీ తెలుసు. ఇప్పుడు యెహోషువ గారి కాలంలో ఏం జరుగుతుంది అన్నప్పుడు దయచేసి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 33వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 33వ వచనం, మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు, మనం చదువుకున్నాం కదండి, ఈ ఎలియాజరు సంతానములో నుంచి వచ్చిన వాడే సాదోకు అని మనం చదువుకున్నాం గత వారం. ఎలియాజరు సంతానం నుంచి వచ్చిన వాడే సాదోకు అని చదువుకున్నాము. అది ఇక్కడ అదే అంటున్నాడు. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశములో అతని కుమారుడైన ఫినెహాసుకు ఇవ్వబడిన ఫినెహాసు గిరిలో జనులు అతనిని పాతిపెట్టిరి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఎఫ్రాయిము అనేది గోత్రమా లేకపోతే ప్రాంతమా అని మనం ఆలోచన చేయగలిగితే ఎఫ్రాయిము అనేది మన్య ప్రాంతము, మన్య ప్రదేశము. అది ఎవరికి ఇవ్వబడింది అంటే యాజకులకు ఇవ్వబడింది. ఎంత క్లియర్గా ఉందండి అక్కడ, ఎంత క్లియర్గా ఉందండి. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశములో అతని కుమారుడైన ఫినెహాసుకు ఇవ్వబడిన ఫినెహాసు గిరిలో జనులు అతనిని పాతిపెట్టిరి. ఈ ఎఫ్రాయిము అనే ప్రాంతము, ఈ మన్య ప్రాంతం అనేది యాజకులకు ఇవ్వబడింది. దీన్నే ఏమన్నారు అంటే ఎఫ్రాతా అని కూడా ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఎఫ్రాతా అంటే బెత్లెహేము అన్నా, యూదయ అన్న ఎంత ఒకటేనండి. యూదయ అన్నది దేశం. ఎప్పుడు కూడా అప్పుడు అంతా కలిసి ఉండేది, కానీ ఆ తర్వాత యేసుక్రీస్తు వారి కాలం వచ్చిన తర్వాత పైన గలిలయ దేశము, పై భాగాన్ని, ఈ కానాను భాగాన్ని మూడు భాగాలుగా విడదీయగలిగితే పై భాగము గలిలయ దేశము, మధ్యలో ఉన్నది సమరయ దేశము, క్రింద ఉన్నది యూదయ దేశము. ఇప్పుడు యూదయ దేశము, ఆ తర్వాత ఆ యూదయ దేశంలో ఒక ప్రాంతమే బెత్లెహేము. ఆ బెత్లెహేములో ఉన్న మరొక ప్రాంతమే ఎఫ్రాతా. ఎఫ్రాయిము, ఎఫ్రాతీయులు.
అని మనము బైబిల్ గ్రంథంలో మనము చదువుకుంటాము. అయితే ఈ ఎలియాజరు చనిపోయిన తర్వాత వారికి ఇవ్వబడిన ప్రాంతములో ఇదిగోనండి పాతి పెట్టారు. ఇంతకీ ఏంట ప్రాంతము అంటే ఎఫ్రాయిమీయుల మాన్య ప్రాంతంలో ఇదిగోనండి అతన్ని పాతి పెట్టారు. కాబట్టి అది ప్రాంతమే గాని అది గోత్రము కాదు. ఇక్కడ మనం చదువుకుంటున్నాము, ఫినేహాసు గిరిలో జనులు అతనిని పాతి పెట్టిరి. ఎఫ్రాయిము అనే మన్య ప్రదేశంలో, ఆ ప్రదేశంలో ఒక ప్రాంతమే ఫినేహాసు గిరి అని పేరు పెట్టుకున్నారండి వాళ్ళు. ఇప్పుడు ఈరోజు మనం కూడా ఎన్టీఆర్ జిల్లా, వైఎస్ఆర్ జిల్లా అని పేర్లు ఉన్నాయి కదండి. ఆ రోజు కూడా వాళ్ళు ఫినేహాసు గిరి అనే ఆ ప్రాంతం పేరు పెట్టుకున్న అక్కడ ఈ ఎలియాజరును ఏం చేశారు అంటే అక్కడ పాతి పెట్టారు. కాబట్టి ఈ యొక్క ఎఫ్రాయిమీల మన్య ప్రదేశము యాజకులైన లేవీలకు ఇవ్వబడింది. ఇప్పుడు మనము సమూయేలు గ్రంథం మనం ప్రారంభంలో చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథము దయచేసి మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం ఏం చదువుకున్నామండి? ఎఫ్రాయిము మాన్యమందు రామ్మత్తై మొసిఫిము పట్టణపు వాడు ఒకడు ఉండెను, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జనమైన యెరోహాము కుమారుడు. అంటే ఇక్కడ ఎఫ్రాయిమీయుడు అంటే ఆ గోత్రానికి చెందినవాడు కాదు, ఆ ప్రాంతానికి చెందినవాడు అని అర్థం. అండి. ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనము చూడగలిగితే ఆదికాండం 35వ అధ్యాయం, త్వరగా ఆదికాండం 35వ అధ్యాయము దయచేసి ఆదికాండము 35వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాం. 19వ వచనాన్ని అందరము చదువుకుందాము. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమునకు ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. రాహేలు గారు మరణించారు. ఇదిగోనండి బెత్లెహేము అన్నది పాత పేరు, ఎఫ్రాతా అన్నది కొత్త పేరు. బెత్లెహేము అన్నది పాత పేరు, ఎఫ్రాతా అన్నది కొత్త పేరు. ఇంకా మీరు చూడగలిగితేనండి మీకా గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించిన ఆ ప్రవచనం మన అందరికీ తెలుసు కదండి. మీకా గ్రంథము దయచేసి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే ఎఫ్రాతా అన్నది కొత్త పేరు, బెత్లెహేము అన్నది ఇదిగోనండి అది ఓల్డ్ నేమ్ అండి, అది పాత పేరు. అదే మరలా ఆదికాండం 48వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి మనము చదువుకుందాము. ఆదికాండము 48వ అధ్యాయము 7వ వచనములో పద్దనరాము అంటే ఎవరి ఊరు, అది ఎవరి ప్రాంతము అంటేనండి బెతుయేలు లాబాను ఉన్నాడు కదండి, బెతుయేలు లాబాను ఇదిగోనండి వాళ్ళ ప్రాంతం అండి ఇది. పద్దనరాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరము నుండగా మార్గమున రాహేలు కానాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టి తినని యోసేపుతో చెప్పెను. కాబట్టి ఇక్కడ ఎఫ్రాతా అన్న బెత్లెహేము అన్న ఒకటేనండి. బెత్లెహేము అంటే పాత పేరు, ఎఫ్రాతా అంటే కొత్త పేరు. ఇంకా ఆ ప్రాంతానికి చెందిన వారు ఎవరెవరు ఉన్నారో త్వరగా చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము దయచేసి
17వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 17వ అధ్యాయం 12వ వచనము, దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషై అనువాని కుమారుడు. యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషై అనువాని కుమారుడు. దావీదు కూడా ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే ఎఫ్రాతా అనే ప్రాంతానికి చెందినవాడు. దావీదు గారు మాట్లాడుతూ ఆయన ఎక్కడ పెరిగాడో, ఆయన బాల్యం అంతా జరిగిందో దావీదు గారు మాట్లాడుతూ కీర్తనల గ్రంథము 132వ కీర్తన, దయచేసి కీర్తనల గ్రంథము 132వ కీర్తన 5-6 వచనాలు, 3-6 వచనాలు కలిసి ఉంటాయి, మనం చదువుకుందాము. నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునుకుపాటు రానివ్వను, అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి, యాయరు పొలములో అది దొరికాను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే దావీదు గారి చైల్డ్హుడ్ అంతా కూడానండి ఎఫ్రాతా ప్రాంతములో జరిగింది. ఎఫ్రాతా అన్న బెత్లెహేం అన్న ఒకటే. బెత్లెహేం అంటే పాత పేరు, ఎఫ్రాతా అంటే కొత్త పేరు. అలాగే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2వ వచనం మనం చూడగలిగితే, రూతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో ఆ మనుషుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి, అతనికి 2 కుమారులు, పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు అంటే వాళ్ళు గోత్రం, ఆ ఎఫ్రాయిము గోత్రానికి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎఫ్రాయిము ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు సమూయేలు గారు లేవీయుడు కాకపోతే యాజకుడైన ఏలి గారు యాజకత్వం చేయడానికి ఎలా యాక్సెప్ట్ చేస్తాడో మీరు ఆలోచించండి. ఇంతకీ సమూయేలు గారు ఆయన లేవీయుడా ఎఫ్రాయిమీయుడా అని మీరు ఆలోచన చేయగలిగితే ఎఫ్రాయిమీయుడే, ఎందుకంటే ఆ ప్రాంతం వాడు గనక. మరి లేవీయుడు అంటే ఆయన లేవీయుడు. యేసుక్రీస్తు వారు ఎఫ్రాతా ప్రాంతానికి చెందినవాడు, దావీదు గారు ఎల్కానా, అలాగే ఇప్పుడు మనం చూసుకున్నాము నయోమి కుటుంబం, వీళ్ళంతా కూడా ఎఫ్రాతీయులు. ఇంతకీ చివరిగా మరి సమూయేలు గారు వీరు లేవీయులు అంటే వారు లేవీయులు గనకనే ఏలి గారు తన దగ్గర యాజకత్వం చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంతకుముందు మనము దినవృత్తాంతముల 1వ గ్రంథము 6వ అధ్యాయం మనం చదువుకున్నాం కదండి. 6వ అధ్యాయం, దయచేసి దినవృత్తాంతముల 1వ గ్రంథము 6వ అధ్యాయము దయచేసి అక్కడ 1వ వచనము, 6వ అధ్యాయం 1వ వచనం ముందుగా మనం చూడగలిగితే, లేవి కుమారులు యెష్రోను, కాహాతు, మెరారి. ఇక్కడ ఈ 6వ అధ్యాయం అంతా కూడానండి ఈ దినవృత్తాంతముల 1వ గ్రంథం 6వ అధ్యాయం అంతా కూడా లేవి వంశావళి గురించి రాయబడింది. లేవీల వంశావళి గురించి వ్రాయబడింది. ఇంతకీ యాజకత్వం ఎవరు చేయాలి? లేవీయులు చేయాలి. ఇప్పుడు మీరు చూడగలిగితేనండి 34వ వచనాన్ని చదువుకొని మనము ముగించుకుందాం. 34వ వచనం, అదే దినవృత్తాంతముల 1వ గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకొని, ఎందుకంటే ఇదంతా లేవీయుల వంశావళి, యాజకుల వంశావళి, అది జ్ఞాపకం ఉంచుకొని ఇప్పుడు 34వ వచనం చదవండి. ఆ లేవి వంశము నుంచి వచ్చిన వాడే 34వ వచనంలో సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలియేలునకు పుట్టెను, ఎలియేలు తోయాహునకు పుట్టెను. అంటే ఇప్పుడు మనకు ఎవరు కనబడుతున్నారు అంటే ఈ యాజకుల వంశములో లేవి గోత్రము నుంచి వచ్చిన వారిలో సమూయేలు గారు కనబడుతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అక్కడ ఎఫ్రాయిమీయుడు అంటే
ప్రాంతాన్ని బట్టి ఎఫ్రాయిమీయుడని పిలువబడ్డాడు, కానీ అది గోత్రము కాదు. కాబట్టి సమూయేలు గారి గోత్రం ఏంటంటే లేవి గోత్రం. అందుకేనండి యాజకుడైన ఏలి గారు యాక్సెప్ట్ చేశారు యాజకత్వం చేయడానికి, దేవునికి పరిచర్య చేయడానికి. కాబట్టి మనము ఆలోచిస్తున్నాము, అలాగే మరి యూదా గోత్రం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు ఎలా యాజకుడు అయ్యాడో దేవుని చిత్తమైతే రాబోయే దినముల్లో విందాము. దేవుడి మాటలు మనందరి హృదయములో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.